ఓకే, బాలీవుడ్ నుంచి ఇంకో సొల్లు మూవీ వస్తుంది, దాని పేరే హౌస్ఫుల్ 5 అన్నట్టు. ఈ సినిమా రిలీజ్ 6th జూన్ అంట. అమ్మ బాబాయ్ బతుకుంటానో లేదో తెలియదు. సో ఎందుకంటే వాళ్ళ వైరల్ వస్తుంది వేరే విషయం, కానీ అమ్మ బాబాయ్ బతుకుంటానో లేదో తెలియదు సినిమా చూస్తే మాత్రం. సో వచ్చేసింది ట్రైలర్, 4 నిమిషాలంట. ఐ థింక్ సికిందర్ 4 నిమిషాల ట్రైలర్ ఏమో. ఫస్ట్ అయితే చూసేద్దాం. సారీ, సికిందర్ కాదు, సింగమకి. అమ్మో, దాన్ని చచ్చిపోయాను చూడలేక. సో దీంట్లో వీళ్ళు కామెడీ అని చెప్పే రోతని ఒకసారి చూసేద్దాం. 3 minutes అంట. సో చూసేద్దాం. సో యా, వితౌట్ ఎనీ లెట్స్ వాచ్ ఇట్. 69 बिलियन पाउंड्स के मालिक रंजीत दोबरियाल ने ओके, दोबरियाल अपने 100th बर्थडे पर पानी के लॉट को पार्टी का स्पॉट बना दिया ताकि वो अपनी बिल अनाउंस कर सके। मेरी इस अंपायर का असली हकदार मेरी अपनी औलाद है, जिसका नाम है चोले। सलाम वालेकुम, हम जलाबुद्दीन जलाबुद्दीन उर्फ जॉली। मैं हूँ जलभूषण, तो तुम भी जॉली हो। ये ही जॉली है। और एक जॉली, लगता है बाहर जॉलियों का ट्रक पलट गया है। My name is Julius. I am the real Jolly. और ये दोनों नकली है। ये क्या? पापा रंजीत के असली बेटे होते ना तो ए नहीं करते, ऐसा करते। कल रात ड्रिंक्स में किसी ने कुछ मिलाया था, मानो तुम? प्लीज रोशनी। बंद करो ये किवाड़। डॉक्टर खेल रहे थे हैं? वो नर्स है, साले इंजेक्शन लगा रहा था उसको। मम्मा मिया। याद आया मुझे, याद आया। मेरी बीवी तेरी गर्लफ्रेंड है, और मेरी बीवी तेरी गर्लफ्रेंड है, और मेरी बीवी सबकी। तुम 6 के 6 प्राइम सस्पेक्ट्स हो। तुम सब शिप की जेल में रहोगे। इस शिप में जेल भी है? अरे अभी तो इस शिप में गोल्फ क्लब, 2 कब्रिस्तान और आगे टोल नाका भी आने वाला है। आए थे वो 3 अपने बाप से मिलने, अब इनसे मिलने इनके बाप आएंगे। हीरो और खलनायक एक साथ, अब मजा आएगा। तुम तीनों में से मर्डर किसने किया? सर मैंने कुछ नहीं किया है। बॉडी के साथ क्या किया? बॉडी को सवाल उनसे किया है ना, तो आप क्यों जवाब दे रहे हैं बीच में? जवाब देने के लिए उन्होंने एक आदमी रखा है। अगर इनको रखा है तो आप क्यों जवाब दे रहे हैं? इनको मैंने रखा है। 69 बिलियन पाउंड्स का एम्पायर और 14 लोग। खून तो होना ही था। गड़े मुर्दे मत उखाड़ो, पीस। छोटी बच्ची है क्या? देख लिया। క్యారెక్టర్ తరుణ్ ముస్కానియా, మన్సుఖాని. తరుణ్ మున్సుఖాని ఏం చేసిండు ఇప్పటి వరకు ఆయన? మిస్టర్ తరుణ్ మన్సుఖాని కొడదాం, గూగుల్లో కొడదాం. సో ప్రిన్సెస్ 2 ఉండే నాకు ఇప్పటి వరకు, అవి కూడా చచ్చిపోయినాయి ఈ ట్రైలర్ చూసిన తర్వాత. దీని గురించి ఏం మాట్లాడాలనుకున్నా కానీ హౌలాగాన్ని బ్యాండ్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఆ రేంజ్లో ఉందన్నట్టు ఇది. వాళ్ళు హౌలగాలనుకుంటున్నారా లేదంటే మనల్ని హౌలగాలనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి గొప్ప చారిత్రాత్మకమైన అద్భుతమైన కామెడీ
మన నెత్తిన పెడితే దాన్ని బరువుకి మనము నలిగిపోతామని వాళ్ళకి అర్థం కాలేదేమో. ఈ రేంజ్లో కుక్కడం నా వాళ్ళైతే కాదు చూడటం. మొన్న ఒక మంచి సినిమా వచ్చింది అన్న, బాలీవుడ్ నుంచి ఒక హిందీ మూవీ బాగానే ఉందిరా అని అన్న. లోకేష్ డిప్లొమాట్ ఒకటి బాగానే అనిపించింది. ఏదో సినిమా వచ్చింది మన ఆ సినిమా పేరు కూడా మర్చిపోయాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత. రాజ్ కుమార్ రావు బూల్ చుక్ మాఫ్, అది బాగా పర్లేదు, ఓ సూపర్ అని చెప్పి పర్లేదు. అది కామెడీ అంటే అట్లా చేసినా ఓకే. ఈ టోటల్ ట్రైలర్లో కామెడీ ఎక్కడుందో చెప్తే పేరు మాత్రానికైనా నవ్వుతా. దట్ ఈస్ ద క్వశ్చన్, ప్లీజ్ షో మీ. ఇట్లాంటి గొర్రె సినిమాలు చేసి మనల్ని అంటారా వీళ్ళు మనం ఎర్ర సినిమాలు చేస్తామని. ఇది కామెడీ, దిస్ ఈస్ కామెడీ. నాకు అర్థం కాదు. ఒకటి బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు, హౌస్ఫుల్ 1, హౌస్ఫుల్ 2, హౌస్ఫుల్ 3 గుర్తుంది. హౌస్ఫుల్ 3 ఏదో లైక్ జరుగుతుంది, అది మర్చిపోయాను. కానీ వీళ్ళే ఉంటారు, ముగ్గురు ఉంటారు, ఓకే. దాంట్లో వన్ డైరెక్షన్ లేపేసారు నాకు గుర్తు. హౌస్ఫుల్ 4 ఎప్పుడు వచ్చింది నాకు గుర్తులేదు మామ. అది ఏ సినిమా ఒకసారి చెబితే అర్థం చేసుకుంటా అసలు అది ఎప్పుడు వచ్చింది. హౌస్ఫుల్ 4 ఎవరు హీరో, వీళ్ళే ఉంటారు ఆబ్వియస్లీ. అసలు ఏంటి అర్థం గుర్తులేదు. ఆ సినిమా చూడలేదు నేను, గుర్తులేనప్పుడు ఎట్లా చూస్తా, బతికిపోయినా అనుకుంటున్నా. హౌస్ఫుల్ 4 ఎట్లా పెట్టి కాపీరైట్ వేస్తాడు. అదేదో 8 minutes అయిన తర్వాత బంద్ చేస్తే అయిపోతుంది ఇక వీడియో. నాకనే చరంత రెవెన్యూ వస్తుంది, హెల్ప్ చేయండి. ఈ సినిమా చూసిన తర్వాత ఇక బాబా అని వాళ్ళన్నా నేనన్నా అనుకోవాలి. నా లైఫ్ చాయిసెస్ అన్ని ఇట్లా వస్తున్నాయి మైండ్లోకి ఇది చూసిన తర్వాత. స్క్విడ్ గేమ్స్ని లేపేసాడు కదా ఇటు. స్క్విడ్ గేమ్స్ని లేపాడు, కోతుల్ని పెట్టిండు. ఆదిపురుష్ ఇన్స్పిరేషన్, ఆదిపురుష్కి రిపీట్ ఇస్తున్నాడు ఆ కోతుల్ని పెట్టి, అంతే. ఏమి అక్షయ్ కుమార్ హీ షుడ్ బి ఎ స్టార్. ఈ సినిమా వచ్చింది బట్ హేరా ఫేరీ 3కి మాత్రం పాడుతున్నారు వాళ్ళు. బతుకుంటే కలుస్తాం. ఈ సినిమా చూద్దామా వద్దని ఆలోచిస్తాను, ఎందుకంటే తగ్గలేదు దానికంటే ముందు రోజు. ఏమో అది ఎట్లుందంటే నా ఆన్ ద బ్రిడ్జ్ నేను ఉంటే సూపర్ ఉంటుంది, లేదంటే గుంతలు పడిపోతుంది దానిలో కూడా. సో దీని పరిస్థితి కూడా మీ థాట్స్ అని చెప్పేయండి. బతకనియండి. బాయ్.